హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిన్వి మమ్ రెసిపీస్. సంక్రాంతి స్పెషల్ పిండి వంటల్లో మరొక పిండి వంటకం పనస తొనలండి. ఎంతో హెల్దీగా చేసుకునేవి. నార్మల్గా మైదా పిండి షుగర్తో చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా గోధుమ పిండి బెల్లంతో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మనం గోధుమ పిండితో చేసినా సరే మనం చేసుకునే పనస తొనలు అనేవి చూసారు కదా, చాలా గుల్లగా వస్తాయి. అయితే ఈ హెల్దీ పనస తొనలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక పావు స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు వేడి చేసిన నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నెయ్యిని వేడి చేసి వేసుకోవడం వల్ల మనం చేసుకునే పనస్తొనలు అనేవి చాలా గుల్లగా వస్తాయి. ఇప్పుడు ఈ నెయ్యిని పిండికి బాగా పట్టించాలి. చూసారు కదండి, మనం నెయ్యిని పిండికి పట్టిస్తే పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే మనం చేసుకునే పనస్తొనలు చాలా అంటే చాలా గుల్లగా వస్తాయి. తర్వాత దీనిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా చపాతీ ముద్దలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత చూస్తే పిండి చూడండి ఈ విధంగా బాగా సాఫ్ట్గా ఉండాలి. వీడియోలో చూపించినట్టుగా పిండిని మనం ఫింగర్తో ఈ విధంగా రబ్ చేసినట్లయితే మనం బ్రెడ్ కానీ లేదంటే డోనట్స్ కానీ చేసినప్పుడు పిండి కన్సిస్టెన్సీ చూడండి బాగా గుల్లగా ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యి ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండాలండి. అలా అయితే మనం చేసుకునే పనస్తొనలు చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా కలుపుకున్న పిండి నుంచి ఒక చిన్న పిండి ముద్దను తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మిగిలిన పిండి పైన ఖచ్చితంగా మూత పెట్టుకోవాలండి, లేదంటే పిండి అనేది డ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పిండి ముద్దని కొద్దిగా గోధుమ పిండి జల్లుకుంటూ పల్చగా పూరీలాగా ఒత్తుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఒక నైఫ్తో సెంటర్లో ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. చూసారు కదండి, ఎడ్జెస్ వరకు కట్ చేయకూడదండి, మధ్యలో మాత్రమే కట్ చేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత పనస్తొనల్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎడ్జెస్ని అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకొని తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పనస్తొనలు అన్నీ కూడా రెడీ చేసుకొని వాటిపైన ఖచ్చితంగా ఒక కాటన్ క్లాత్ని తడిపి వాటిపైన వేసుకోండి, లేదంటే పనస్తొనలు అనేవి డ్రై అయిపోతాయి. ఇప్పుడు వాటిని డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసుకునే పనస్తొనల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఒక్కసారిగా మరీ ఎక్కువగా వేయకూడదండి. చూసారు కదా, మనం వేసుకునే పనస్తొనలు చక్కగా ఈ విధంగా పొరలు పొరుగులుగా విడతాయి కాబట్టి కడాయికి సరిపడినన్ని మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక సైడ్ కలర్ చేంజ్ అయిన తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో నురుగు కూడా తగ్గిపోయిన తర్వాత వాటిని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పనస్తొనలను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూసారు కదండి, మనం వేసుకునే పనస్తొనలు ప్రతి ఒక్కటి కూడా చక్కగా పొంగుతూ లేయర్స్తో ఎంత చక్కగా వస్తున్నాయో. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి. నార్మల్గా మీరు మైదా పిండితో చేసే వాటికంటే కూడా ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. ఎప్పుడైనా ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. అదేవిధంగా అన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. ఇలా అన్ని పనస్తొనలు ఫ్రై చేసుకున్న తర్వాత వీటికి పాకం ఎలా చేయాలో చూద్దామండి. స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని 2 కప్పుల బెల్లంని యాడ్ చేసుకోవాలి. మనం 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత దీనిలోకి అదే కప్పుతో ఒక పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత ఏదైనా ఇసుక లాంటిది ఉంటుంది కాబట్టి ఒకసారి స్ట్రెయిన్ చేసుకోండి. తర్వాత మాత్రమే బెల్లం పాకం పట్టుకోవాలి. నేనైతే ఏం స్ట్రెయిన్ చేయట్లేదండి, ఎందుకంటే నేను తీసుకునే బెల్లంలో ఇసుక అనేది ఏం లేదు, అందుకనే స్ట్రెయిన్ చేయట్లేదు. చూసారు కదండి, పాకం ఈ విధంగా రెడీ అయినప్పుడు పాకాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. పాకం అనేది ఇలా ముదురు తీగ పాకం రావాలండి. ముదురు తీగ పాకం వస్తే సరిపోతుంది. ఫ్లేవర్ కోసం కావాలి అనుకుంటే దీనిలోకి ఇలాచీ పొడి కూడా యాడ్ చేయొచ్చండి. నేనైతే యాడ్ చేయట్లేదు, ఎందుకంటే షుగర్ పాకం పెట్టుకున్నప్పుడైతే ఇలాచీ పొడి వేసుకుంటే బాగుంటుంది, కానీ బెల్లం పాకంకి అయితే వేసుకోకపోయినా సరే ఇవి చాలా బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న వాటిపైన ఈ పాకాన్ని వేసుకోవాలి. చాలామంది అయితే పాకంలో డిప్ చేస్తారండి. అలా డిప్ చేసి తీయడం వల్ల పాకం మరీ ఎక్కువగా ఉంటుంది,
అలా కాకుండా చక్కగా ఈ విధంగా అన్ని వాటికి కూడా పట్టేలాగా అక్కడక్కడ పాకం తగులుతూ ఉండేలాగా ఈ విధంగా వేసుకోండి. ఇలా అయితే బెల్లం పాకం అక్కడక్కడ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. అదేవిధంగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న అన్ని పనస్తోన్ల పైన కూడా చక్కగా ఈ పాకాన్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒక 15 to 20 మినిట్స్ పక్కన పెట్టేస్తే డ్రై అయిపోతాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి ఈ హెల్దీ ప్రాసెస్లో మీరు కూడా ఈ పనస్తోన్లని ట్రై చేయండి. అంతే అండి, సంక్రాంతి పిండి వంటలు పనస్తోన్లు రెడీ. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఇంకా మరెన్నో పిండి వంటల రెసిపీస్ సింపుల్గా ఎలా చేయాలో వీడియోస్ ఉన్నాయండి. ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.